అది అయిపోయింది కదండి. మనిషి సీఏ గారిని ఇచ్చి ఆయన తిప్పుతున్నాం కదా. పొద్దున్న 6:30-7 సమయంలో మనకు సమాచారం వచ్చింది. వెంటనే మనం స్పందించాం. సిఎస్ఐ అధికారిని ఆయనకి రక్షణ ఇచ్చి మొత్తం ఆయన అంతా 6 పంచాయతీలు స్వేచ్ఛగా తిరగటానికి మనం ఏర్పాటు చేస్తాం. అది ఇంకా పూర్తి వివరాలు నా వద్ద లేవండి. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ విషయం తెలిసింది. నేను ఇప్పుడు వచ్చిన కాడి నుంచి పత్రికా మిత్రులందరూ కూడా నన్ను చుట్టుముట్టారు. నేను ఇంకా దాని పూర్తి వివరాలు తీసుకోవాల్సి ఉంది. అందరినీ చేసామండి. టీడీపీ వాళ్ళని సబ్స్టెంట్ గా చేసాం. అలాగే టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి ఎవరైతే పులివెందులపట్నం ఓటర్ ఉన్నారో వారిని కూడా మనం ప్రివెంటివ్ కస్టడీ తీసుకోవడం జరిగింది. ఎవరండి? అదే నేను అలాగే టీడీపీ వాళ్ళని కూడా చేశాం కదా. ఎవరైతే ఈ యొక్క 6 పంచాయతీల్లో ఓటర్లు కాని వారు ఉన్నారో వాళ్ళు ఏ విధంగా అయినా ఓటర్లను ప్రభావితం చేయకుండా ఉండే విధంగా మనం ముందస్తు చర్యలు తీసుకున్నామండి. ఒక 40% వరకు అయి ఉండొచ్చు. పక్కరా బామర్ది డిస్టర్బ్ చేయకూడదు. లైన్లు కనపడింది మీరు వేస్తారు అంతేనా? అప్పుడు మీరు లోపల రాయించండి కదా. మాది అందరికీ నమస్కారం. ఈరోజు ఉదయం నుంచి కూడా ఏదైతే జెడ్పీటీసీ ఎలక్షన్స్ నడుస్తున్నాయో మన పులివెందులు కానీ ఒంటిమెట్ట కానీ ఏ విధంగా జరుగుతుందో మీరు చూస్తున్నారు. కనీసం ఓటర్ అనే వ్యక్తిని బయటికి రానివ్వకుండా ఓటర్లు కూడా పోలీసు కాళ్ళు పట్టుకొని మా ఓటు మాకు వేసుకునే అవకాశం కల్పించండి అనే పరిస్థితికి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది అని చెప్పి మీ అందరికీ ఒకటి తెలియపరుచుకుంటున్నాను. ఇంత దారుణంగా, ఇంత నికృష్టంగా, ఇంత రౌడీజంగా, ఇంత దుర్మార్గంగా నాకు తెలిసి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు కూడా ఎన్నికలలో జరిగిన పరిస్థితి లేదు. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళకి 15 నెలల పరిపాలనలో చెప్పుకోవడానికి ఏ అవకాశాలు లేక ఈ ఓటమి భయంతో దుర్మార్గంగా డబ్బుని, అధికార దుర్వినియోగాన్ని అన్నీ చేసి కడపలో ఏదైతే పులివెందుల ఎలక్షన్ జరుగుతున్నాయో పక్క జిల్లాల నుంచి మనుషులు తీసుకొచ్చి ఓటేసే పరిస్థితి వచ్చిందంటే ఎంత దుర్మార్గంగా ఉందో ఈ ప్రభుత్వ పరిపాలన మనందరూ కూడా అర్థమవుతుంది. కనీసం క్యాండిడేట్ కూడా బయటికి వెళ్ళలేని పరిస్థితి. ఏదైతే మా వైసీపీ క్యాండిడేట్ ఉన్నాడో బయటికి వెళ్ళలేని పరిస్థితి. స్థానికంగా ఉన్న ఎంపీని హౌస్ అరెస్ట్ చేయడం, వైఎస్ఆర్సీపీ నాయకులు అంటే చాలు ప్రతి ఒక్కరిని కూడా హౌస్ అరెస్ట్ చేయడం, పోలీసులు గన్నులతో బెదిరించడం, మహిళలు కూడా సాక్షాత్తు మాకు ఓటు హక్కు కల్పించండి అని చెప్పిన పోలీసుల్ని మొరపెట్టుకున్న పరిస్థితి ఈరోజు పులివెందులో కనిపిస్తుందంటే ఎంత దుర్మార్గ పరిపాలన మనందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఒక్క స్థానిక సమస్యల ఎన్నికల కోసం ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తారా? ఒకళ్ళు గెలిస్తే మాత్రం ఏం జరుగుతుంది? మీకు ఏం జరుగుతుంది? సునకానందం తప్ప ఏమీ లేని పరిస్థితి. ఇందాక కూడా చెప్పారు రాంబాబు గారు, గతంలో నంద్యాల ఎన్నికల్లో కూడా మీరు ఇదే విధంగా చేసి గెలిచారని చెప్పని. అదే నంద్యాలలో పబ్లిక్ ఎలక్షన్స్లో 50,000 మెజారిటీతో నంద్యాల ఎమ్మెల్యే గెలిచాడు. అక్కడ చంద్రబాబు నాయుడుగా గుర్తుపెట్టుకోండి, ఈ ఎన్నికలు ఏదో చేసుకున్నాం మీ అయిపోయానని చెప్పి అనుకుంటున్నారేమో. తప్పకుండా ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కానివ్వండి, ఎప్పుడు సార్వత్రిక ఎన్నికలు వచ్చినా కానివ్వండి, డిపాజిట్ లేకుండా కూటమి ప్రభుత్వాన్ని ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కనీసం
ఒక సంక్షేమ పథకం అమలు లేదు, ఒక అభివృద్ధి లేదు, ఒక సుపరిపాలన లేదు, ఎటువంటి మంచి పరిపాలన లేకుండా దుర్మార్గంగా పరిపాలిస్తూ దోచుకోవడానికి, అదేవిధంగా ప్రజల్ని వంచడానికి, ప్రజల్ని అందరూ కూడా ఇబ్బంది పెట్టడానికి పరిపాలన సరిపోతుందని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. మేమందరం ఒకటే కోరుకుని ఈరోజు ఎలక్షన్ కమిషన్ని ఇప్పటికే అనేక సార్లు కలిసాం, సరిగ్గా చర్యలు తీసుకోండి అని చెప్పని. వాళ్ళ అధికారులందరూ కూడా సరిగ్గా చర్యలు తీసుకున్నారని చెప్పని వీళ్ళకి తప్పుడు ఫీడ్బ్యాక్ ఇవ్వడం అనేది చాలా బాధాకరం. ఎవరైతే అధికారులు ఉన్నారో ఇప్పటికైనా కానీ స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో ఎన్నికలు జరపాలని మాత్రం మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. ఈరోజు ఎన్నికల కమిషన్ గారిని కలవడం జరిగింది. ఎన్నికల కమిషను మేము ఆశించిన విధంగా ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తున్నట్టుగా అనిపించలేదు. గత వారం రోజుల నుంచి పదే పదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదుల రూపంలో వాస్తవాలన్నీ కూడా ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకొచ్చినప్పటికీ కూడా ఎన్నికల కమిషన్ స్పందించే విధంగా స్పందించలేదు అని మా యొక్క ఆరోపణ. పులివెందుల జడ్పీ సంబంధించినటువంటి, అలాగే రాష్ట్రంలో ఇతర ఒంటిమిట్ట కానీ ఇతర ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి ఈ ఎన్నికలు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అధికార దుర్యోగానికి పాల్పడింది. అధికార దుర్వినియోగం కాదు, పోలీసుల్ని అలాగే ఎన్నికల కమిషన్ని, రెవెన్యూ అధికారుల్ని పూర్తిగా ఏకపక్షంగా పులివెందుల్లో ఉపయోగిస్తూ ఓటర్లు ఓట్లు వేసుకునేటటువంటి పరిస్థితి లేదు. ఓటర్లు ఆ ఒక ఊరు నుంచి ఒక ఊరికి వెళ్తూ కన్ఫ్యూజ్ అయ్యి కనీసం మా ఓటు హక్కును వినియోగించుకుంటాము అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే కూడా పోలీసు యంత్రాంగం ఫోటోలన్నీ కూడా ఇప్పుడు ఎన్నికల కమిషన్ గారి దృష్టికి తీసుకువెళ్ళాం. నిర్దాక్షిణ్యంగా ఓటు వేయడానికి వీల్లేదు అని చెప్పని గ్రామ పొలివేరుల్లోనే వాళ్ళందరినీ కూడా ఆపుతున్నటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా కనపడుతోంది. కొంతమంది ఓటర్లు అయితే మేము ఓటు వేసుకుని పనులకు వెళ్ళాలి అని చెప్పని, మా ఊళ్ళో ఓట్లన్నీ కూడా మేము వేసుకోవాలని చెప్పని కోరుతున్నప్పటికీ కూడా ఎన్నికల అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించట్లేదు, ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇప్పటికీ కూడా రాష్ట్ర మంత్రులు అక్కడే ఉన్నారు, వాళ్ళకి ఏం పని అని చెప్పని అడుగుతూ ఉన్నాం. ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కానీ, అలాగే పక్క జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి కానీ, పక్క నియోజకవర్గాలకు సంబంధించినటువంటి తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా బారులు తీరి లైన్లో దొంగ ఓట్లు వేయడానికి కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు మనకు స్పష్టంగా కనపడుతుంది. అసలు ఈరోజు జరిగేటటువంటిది ఎన్నిక కానే కాదు, ఇది పూర్తిగా బోగస్ ఎన్నిక. దీన్ని ఇమ్మీడియట్గా రద్దు చేయాలని కూడా కోరుతా ఉన్నాం. పోలింగ్ స్టేషన్లు దాకా కూడా వెళ్ళనివ్వకుండా ఓటర్లని ప్రలోభపెట్టి, ఓటర్లని భయపెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జనరల్ సెక్రటరీ కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు కానీ అందరినీ కూడా హౌస్ అరెస్టులు, పోలీస్ స్టేషన్లు తీసుకెళ్లడము, రకరకాలుగా ఇబ్బందులు పెడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవకుండా చూడాలి అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు కుళ్ళుతో కుతంత్రంతో పులివెందులు ఎలాగైనా సరే గెలవాలి అని చెప్పని ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు పోలింగ్ ఇప్పటికే 50% టైం అయిపోయింది, ఇంకా సాయంత్రం 6 గంటల దాకానే ఉంది కాలం. ఈరోజు జరుగుతున్నటువంటి అవకతవకల మీద, ఈరోజు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద, ఈరోజు జరుగుతున్నటువంటి దౌర్జన్యాల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ గారిని ఈరోజు కలిసి చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా ఎన్నికల కమిషన్కి అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం పూర్తిగా తప్పుదోవ పట్టిస్తున్నట్టుగా ఉంది. రౌడీజం రాజ్యం వెళ్తా ఉంది, గూండాయిజం రాజ్యం వెళ్తా ఉంది, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఉన్నారు, మంత్రులు విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెడతా ఉన్నారు. కాబట్టి ఈ ఎన్నిక ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదు అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.